Hello guys, welcome back to my channel. So today is the day 52. Remove ovels from a string. సో ఓవెల్స్ ని రిమూవ్ చేయాలి AEIOUని. మనం ఇక్కడ చూసుకున్నామంటే మనం పాత దాంట్లో మన స్పేస్ బదులు మైనస్ పెట్టాం కదా. సో మనం కానీ అదే వాడామనుకోండి, అంటే లైక్ ఏ బదులు ఏం లేకుండా క్యారెక్టర్ని స్విచ్ చేసామంటే సరిపోతుంది అనమాట. ఏని ఈని ఐఓయు క్యాపిటల్ స్మాల్స్ రెండు రాయాల్సి వస్తుంది. సో మనం డే 52 అనుకుంటా కదా, 52.java. నెక్స్ట్ పబ్లిక్ static void main string of args system.out.println. ఒక స్కానర్ క్లాస్ తీసుకుందాం. స్కానర్ sc ఈక్వల్ టు న్యూ స్కానర్ system.in. ఓకే, స్కానర్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ స్ట్రింగ్ని రీడ్ చేద్దాం. string స్ట్రింగ్ s ఈక్వల్ టు న్యూ కాదు sc డాట్ నెక్స్ట్ లైన్. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే రీప్లేస్ అని ఉంది కదా, సో రీప్లేస్ని s ఈక్వల్ టు s డాట్ రీప్లేస్ మనం ఓల్డ్ క్యారెక్టర్ ఏంటి ఏ ఉంటే న్యూ క్యారెక్టర్ ఏముండదు. ఓకే, ఇన్వాలిడ్ క్యారెక్టర్ కాన్స్టెంట్. ఓకే ఓకే మేబీ కెన్ ఐ డూ దిస్ లైక్ ఏ ఉంటే ఎంటీ స్ట్రింగ్. ఓకే, క్యారెక్టర్ కాదు, మనం ఇలా కూడా రీప్లేస్ చేయొచ్చు కాబట్టి ఇట్ వర్క్స్ ఐ థింక్. సో డైరెక్ట్ స్ట్రింగ్గా కూడా మనం చేయొచ్చు, బట్ ఏకి ఈకి ఐఓయు మళ్ళీ AEIOU. సో మనం ఎన్నిసార్లు రీప్లేస్ చేయాల్సి వస్తుంది. AEIOU క్యాపిటల్ A క్యాపిటల్ E క్యాపిటల్ I క్యాపిటల్ O క్యాపిటల్ U. ఇప్పుడు మనం system.out.println ఎస్. ఓకే, రన్ చేసి చూద్దాం. I am the Java code. ఓకే, ఇక్కడ చూసారంటే ఐ అనేది మనకు ఓవెల్ కాబట్టి రిమూవ్ అయిపోయింది, ఏ అనేది ఓవెల్ కాబట్టి రిమూవ్ అయిపోయింది. కింద చూసారంటే వితౌట్ ఓవెల్స్ ఏమేమి ఉన్నాయో అవి మాత్రమే వచ్చాయి అన్నమాట. సో మీకు లేదు ఇలా కూడా కాదు, స్పేసెస్ కూడా రిమూవ్ చేసేయాలంటే లైక్ స్పేస్ని కూడా రీప్లేస్ చేసే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసారంటే ఈ ఒక్క స్పేసే ఇక్కడ వచ్చిందనమాట, ఇక్కడున్న ఒక్క స్పేసే. సో మనం కావాలంటే అది కూడా రిమూవ్ చేసుకోవచ్చు. బట్ మీరు ఇక్కడ చూసారంటే ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి నువ్వు రీప్లేస్ అన్నప్పుడు స్ట్రింగ్ అనేది ఒకసారి రన్ అవుతుంది, అంటే లైక్ ఒక లూప్ రన్ చేస్తుంది 0 నుంచి సైజ్ వరకు. ఏ అనేది ఎక్కడెక్కడ కనపడుతుందో అక్కడంతా ఇది ఐ మీన్ ఎంటీ చేయడం మొదలు పెడుతుంది. సో అలా చూసుకుంటే మనకి 1 2 3 4 5 6 7 8 9 10 టైమ్స్ రన్ అవుతుంది. అంటే 10 into 10 ఐ మీన్ 10 into n దీని టైం కాంప్లెక్సిటీ. బట్ ఆర్డర్ ఆఫ్ n అనుకోవచ్చు దీన్ని ఓవరాల్గా. యాక్చువల్గా దీన్ని ఇంకా బెటర్ చేయొచ్చు, లైక్ మనమే ఓన్గా కోడ్ రాస్తే ఈ రీప్లేసింగ్కి AEIOU అని ఇచ్చి ఒకేసారి ఇట్ విల్ బి బెటర్ అనమాట. సో వీడియోకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్ బాయ్.